సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని భూభారతి కార్యక్రమం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొని మండల ప్రజలకు భూభారతి అంశాలపై అవగాహన కల్పించారు। ఆర్జీఓ సూర్యనారాయణ, చిలుకూరు తహసీల్దార్ ఆర్ ధ్రువ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు। అర్థం చేసుకోవాలి। కొంతమంది చెప్తారు బరాబర్గా, కొంతమందికి చదువు రాని వాళ్ళు కూడా ఉండొచ్చు, వారు కాగితాలు చూపిస్తారు। ఇష్యూ అర్థం చేసుకోవాలి, పరిష్కారం చేయడానికి ఏ విధంగా చర్య తీసుకుంటే బాగుంటుంది అర్థం చేసుకోవాలి। ఆ విధంగా పరిష్కారం చేసే విధంగా మంచిగా మానవత్వంగా ఉన్న కోణంలో ముందుకు పోవాలని కూడా వారికి అందరికీ మేము ఆదేశాలు జారీ చేసి ఉన్నాం। మేము కూడా అప్పుడప్పుడు అంటే జిల్లా వ్యాప్తంగా మేము ఫీల్డ్లో ఈ సందర్భంగా ఉంటాము। చిలుకూరు మండలానికి కూడా మళ్ళీ ఒకసారి ఈ భూభారతి చట్టం అమలు చేసినప్పుడు వస్తాం మీకు తెలియజేస్తూ, ఇంత మంచిగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేందుకు మీరు అందరు ఇక్కడ వచ్చి భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా చట్టాలు హక్కుల ధరణి ఇప్పుడు భూభారతి 6 చట్టాలు ప్రజాధికారులకు ఎలాంటి అధికారులు రైతుల కిసానంలో కొత్త భూమి అభివృద్ధికి ఉద్దేశం చేసే ముందు ధరణిలో ఉన్న వివరాలకు ఉద్దేశం చేసే ఉద్దేశం 14 ఏప్రిల్ 2025 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారితో పాటు అందరు మంత్రులు, మన మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఈ భూభారతి చట్టం వాటికి సంబంధించిన నియమాలు మిగతా ఈ భూభారతి పోర్టల్ అంతకుముందు మీకు పీపీటీలో చూపించగలుగుతారంటే చూపించండి। మళ్ళీ ఈ అన్ని అంశాలు మనకి ప్రజలకి అంకితం చేయడం జరిగింది। ప్రజలు పాత చట్టం ధరణి చట్టం ఉన్నప్పుడు వచ్చిన ఇబ్బందులు మళ్ళీ రైతులకి రావద్దు, ఆ సమస్యలకి స్థిరమైన పరిష్కారం ఉండాలి। దాని గురించి ఎన్నో అంశాలు దీంట్లో పెట్టడం జరిగింది। ముందుగా ముసాయిదా తయారు చేసిన తర్వాత అది ఇమీడియట్లీ చట్టం కింద మార్చకుండా అభిప్రాయ సేకరణ కోసం పంపించడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది మేధస్తులు కావచ్చు, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న రిటైర్ అయిన అధికారులు కావచ్చు, పనిచేస్తున్న అధికారులు కావచ్చు, లీగల్ పరంగా మంచి అవగాహన ఉన్న అడ్వకేట్లు, లాయర్లు కావచ్చు, ప్రత్యేకంగా రైతు సమస్యలు కాబట్టి రైతులు ప్రతి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది। ఆఫీస్ కి తరలి రావాలి। సో అట్లా కాకుండా గ్రామ పాలన అధికారి జీపీఓ పేరిట ప్రతి గ్రామంలో అంటే ప్రతి విలేజ్ లో మనకి ఒక అధికారి నియమించడానికి ప్రభుత్వం జీవో పరంగా ఆదేశాలు ఇచ్చారు। ఆ ప్రక్రియ ఇమీడియట్లీ అంటే అమలు చేసుకోవడానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది।